ఐపీఎల్ 18లో గుజరాత్ టైటాన్స్ వరుసగా 4వ విజయం సాధించింది. హ్యాట్రిక్ పై కన్నేసిన రాజస్థాన్ రాయల్స్ ను ఆ జట్టు 58 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 53 బంతుల్లో 8 ఫోర్లు 3 సిక్స్లతో 82 రన్స్ చేసి మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం చేజింగ్కు దిగిన రాజస్థాన్ 19.2 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయింది. హిట్ మేర్ హాఫ్ సెంచరీ చేశాడు. సంజు శాంసన్ 41, రియాన్ పరాగ్ 26 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ కృష్ణ 3, రషీద్ ఖాన్ 2, సాయి కిషోర్ 2, సిరాజ్, అర్షద్ ఖాన్, కుల్వంత్ కెజ్రోలియా ఒక్కో వికెట్ తీశారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్కు ఆరంభంలోనే జోఫ్రా ఆర్చర్ షాక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ 3వ ఓవర్లో తొలి బంతికి శుభ్మన్ గిల్ని వెనక్కి పంపాడు. 147.7 కిలోమీటర్ల వేగంతో వచ్చిన బంతిని ఆడే క్రమంలో గిల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరో ఎండ్లో సాయి సుదర్శన్ మాత్రం దూకుడుగా ఆడాడు. తుషార్ దేశ్పాండే బౌలింగ్లో 2 ఫోర్లు, ఓ 6 బాదాడు. జోస్ బట్లర్ కూడా నిలకడగా బౌండరీలు రాబట్టడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. తీక్షణ వేసిన 10వ ఓవర్లో సుదర్శన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా అదే ఓవర్లో చివరి బంతికి బట్లర్ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఈ విజయంతో గుజరాత్ పాయింట్ల పట్టికలో టాప్లోకి వెళ్లింది.